అందరికీ నమస్కారం. నేను మీ వేణుగౌడ్ చిత్తలూరి. నేను దివ్యాంగుల హక్కుల కార్యకర్తను. క్షేత్రస్థాయిలో దివ్యాంగుల సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న సామాజిక కార్యకర్తగా ఈరోజు సోషల్ మీడియా వేదికగా గవర్నమెంట్కి నా విన్నవించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. దివ్యాంగుల స్వావలంబన, సాధికారత మరియు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ఆదర్శాలు పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన సామాన్య కార్యకర్తగా, ఒక దివ్యాంగుడిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా నియమించి సేవ చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా వేడుకుంటున్నాను. తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అత్యంత వినమ్రమయంగా విన్నవించుకుంటున్నాను. నా పేరు వేణుగౌడ్. నేను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెల్లుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడను మరియు అనాథను. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో పీజీడీఆర్డీఎం చదివి కమ్యూనిటీ డెవలప్మెంట్ని ఎలా పెంపొందించాలి, పేదరిక నిర్మూలన భాగంలో నేను క్రియాశీలకంగా పాత్ర పోషించాను. అదేవిధంగా ఎన్నో ఎన్జిఓలతోని సోషల్ వర్కర్గా పనిచేశాను. మరియు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో హర్యానాలో 3 సంవత్సరాలు, ఢిల్లీలో మినిస్ట్రీ కృషి భవన్లో 1 సంవత్సరం పనిచేసి గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఎంఎన్సి మల్టీనేషనల్ కార్పొరేషన్లో కూడా నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 2 ఇయర్స్, వెల్స్ ఫార్గోలో 2 ఇయర్స్, ఏడీపీలో 1 ఇయర్ చేయడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ పెంపొందించుకోవడంలో కానీ, సమాజం పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడంలో కానీ పెంపొందించాయి. నేను వీటన్నిటిని బేస్ చేసుకొని నన్ను తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా నియమించి దివ్యాంగుల సంక్షేమం కొరకు సేవ చేయు అవకాశం కల్పించవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అత్యంత వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. నేను దివ్యాంగుడని మరియు అనాథను. అత్యంత కష్టతరమైన సామాజిక నేపథ్యం నుండి వచ్చినప్పటికీ నిరంతర శ్రమ, త్యాగం, సేవాభావం, దివ్యాంగుల ఆత్మగౌరవానికి, స్వయం ఉపాధికి, సామాజిక న్యాయానికి ఒక బలమైన గొంతుకగా ఎదిగాను. వెనుకబడిన వర్గాల సంక్షేమం, సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే సాంప్రదాయ ఉద్దేశాలకు మరియు రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికారం ఉద్దేశాలకు నా సేవ పదం అద్దం పడుతుంది. నేను డిజాబుల్డ్ ఎంపవర్మెంట్ పట్ల అంచలంచలమైన విశ్వాసం కలిగిన మద్దతుదారుడిని. డెమోక్రసీ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆశయాలైన సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, సమగ్ర వృద్ధి మరియు బలహీన వర్గాల రక్షణ నేను బలంగా నమ్ముతాను.
నేను నా సామాజిక సేవలు వృత్తిపరంగానే కాకుండా దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా మరియు డిఫరెంట్లీ ఏబుల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో డైరెక్టర్గా నేను బాధ్యతలు నిర్వర్తించుకుంటూ దివ్యాంగుల సాధికారత కోసం నా కృషి కేవలం మాటలకే పరిమితం కాలేదు. ప్రత్యేక క్షేత్రస్థాయి పనులు, ప్రజా సమీకరణల ద్వారా నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. నేను డక్కీ డైరెక్టర్గా దివ్యాంగుల ఆర్థిక ఎదుగుదలకు ఎంతో కృషి చేశాను. వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, వారు సొంతంగా పరిశ్రమలు నెలకొల్పడానికి కావలసిన వసతులు, పబ్లిక్ పాలసీలు మరియు అవేర్నెస్ సెన్సిటైజేషన్ సమకూర్చడంలో నేను కీలక పాత్ర వహించాను. పరిశ్రమల స్థాపనలో వికలాంగులకు ప్రభుత్వం నుండి అందవలసిన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు మరియు రాయితీలపైన ఎన్నో అవగాహన సదస్సులు, సెన్సిటైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలు విజయవంతంగా నిర్వర్తించాను. తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో నేను చేపట్టబోయే కార్యక్రమాలు గురించి, ఒకవేళ నాకు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా సేవ చేసే అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ప్రజా సంక్షేమ ఎజెండాని నేను ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో మన కీలక ఆశయాలు నెరవేర్చడానికి కట్టుబడి ఉంటానని మాట ఇస్తున్నాను. ముఖ్యంగా నేను చేపట్టబోయే కార్యక్రమం NHFDC పథకాలు పూర్తి అమలు. NHFDC అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, నేషనల్ హ్యాండిక్యాప్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అది అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది, మన తెలంగాణలో అమలు కావట్లేదు. ఓన్లీ అవగాహన లోపం. NHFDC స్కీము కొలెటరల్ ఫ్రీ, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. అది హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ అవగాహన లోపం వల్ల, బాధ్యతారాహిత్యం వల్ల అది తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు అందకపోవడం చాలా దివ్యాంగులు వెనుకబడడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి నేను NHFDC పథకం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి దివ్యాంగుడికి ఆ NHFDC స్కీమ్స్ పారదర్శకంగా అందేలా చూస్తాను. మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థను మరింత బలోపేతం చేసి దివ్యాంగులకు వేగంగా, సులువుగా సేవలు అందించే విధంగా సంస్థను నేను తీర్చిదిద్దగలను. స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమల విస్తరణ, నాకున్న DACCI అనుభవంతో దివ్యాంగుల నైపుణ్యాలకు అనుగుణంగా ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలను, కుటీర పరిశ్రమలను ప్రవేశపెట్టి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడతాను. అదేవిధంగా టెండర్లలోను, కాంట్రాక్టర్లోను, పబ్లిక్ వర్క్స్లోను మనకు రావాల్సిన వాటా 5%, ప్రభుత్వ టెండర్లు, పబ్లిక్ వర్క్స్, కాంట్రాక్ట్ వర్క్స్లో మన దివ్యాంగులు కూడా కాంట్రాక్టర్గా ఎదగడానికి ఖచ్చితంగా 5% రిజర్వేషన్ దక్కేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. బడ్జెట్ వాటా, రాష్ట్రంలో బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్, అదేవిధంగా కేటాయించవలసిన బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించే విధంగా
ప్రత్యేక నిధులను ఖచ్చితంగా వచ్చే విధంగా సబ్ ప్లాన్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఖర్చు చేసే విధంగా వచ్చింది కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేసే విధంగా నేను క్రియాశీలకంగా పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దివ్యాంగుల అట్రాసిటీ యాక్ట్, దివ్యాంగుల పైన జరుగుతున్న వివక్ష, వేధింపులు, దాడులు అరికట్టడానికి బలమైన రక్షణ చట్టాన్ని తేవడానికి నేను సమర్థవంతంగా పనిచేస్తాను. దాని అమల్లో కూడా నేను క్రియాశీలకంగా పనిచేస్తానని వినమ్రంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్రంతో పోరాడి నిధులు, నియామకాలు సాధనకు నేను ఆల్రెడీ కృషి చేస్తూనే ఉన్నాను. భవిష్యత్తులో కూడా కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుండి మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన దివ్యాంగుల నిధుల వాటా, ఉద్యోగ ఖాళీలు మరియు కేటాయించిన వాటాను సాధించడం కోసం గట్టిగా పోరాడతాను. ఆసరా పింఛన్ 6,000 పెంపు, దివ్యాంగుల చిరకాల ఆకాంక్ష అయిన దివ్యాంగుల పింఛన్ను భవిష్యత్తులో 6,000 రూపాయలకు పెంచే విధంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈ హక్కుల సాధనకు నేను తోడ్పడతాను. మరియు బకాయిలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈ పింఛన్ బకాయిలు కూడా విడుదల అయ్యే విధంగా నేను కృషి చేస్తాను. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దివ్యాంగులు సమాజంలో వెనుకబడిన వాళ్ళు, రాజ్యాధికారానికి దూరం చేయబడ్డ వాళ్ళు, వివక్షతలు, విమర్శలు, వేధింపులకు గురవుతున్న ఈ సమాజాన్ని ఎవరి సహాయం లేకుండా స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా దివ్యాంగ బంధు అని ఒక ప్రత్యేక స్కీమ్ అమలు చేయడానికి నేను కృషి చేస్తాను. దివ్యాంగుల స్వయం ఉపాధి సాధించి సొంతంగా నిలదొక్కునేలా వారికి నేరుగా ఆర్థిక సాయం అందించి దివ్యాంగ బంధు లాంటి వినూత్న పథకాన్ని తీసుకురావడానికి నేను క్రియాశీలకంగా పనిచేస్తాను. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నిబద్ధత కలిగిన క్షేత్రస్థాయి దివ్యాంగ హక్కుల కార్యకర్తను అయిన నాకు ఈ పదవిని అప్పగించడం ద్వారా తెలంగాణలోని లక్షలాది మంది దివ్యాంగులకు డిజేబుల్డ్ ఎంపవర్మెంట్ పైన నమ్మకం మరియు ప్రభుత్వం పైన మరింత నమ్మకం పెరుగుతుంది. నా నాయకత్వ ప్రభుత్వం, పార్టీ మరియు ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి మరియు దివ్యాంగ పౌరుల మధ్య ఒక బలమైన వారధిలాగా పనిచేసి పార్టీకి మరింత ఆదరణ చేకూర్చేలా పనిచేస్తాను. నా భవిష్యత్ విజన్ను పరిగణలోకి తీసుకొని నన్ను తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నామినేట్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఇది సమాజంలో ఉన్న నిస్సహాయులకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప గౌరవంగా నిలుస్తుంది మరియు పార్టీకి మరింత ఆదరణ చేకూరుస్తుంది. ధన్యవాదాలు.